రెడ్డి గారికి, మన జిల్లా పెద్దలు దామోదర రాజనరసింహ గారికి, ఇన్ఛార్జి కొండ సురేఖ మణి గారికి, ఉత్తమ్ కుమార్ గారికి, మిగతా కేంద్ర మంత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా మన సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఈ భూమాత ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషం. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సగులు పడ్డారు. ఈ బాధలు అన్నీ కూడా ఎవరిన్నారు ఒకట అంటే, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడున్న సమస్యలు, ఆయన ఒక్క సమస్య కాదు, రైతు గురించి విన్నాడు, విద్యార్థి గురించి సమస్యలు ఏమున్నాయని ప్రతి ఒక్కరి గురించి కూడా సమస్య భూతారాన్ని ప్రతి భూ పంచానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరైనా సర్వేయర్తో ఒకసారి ఆ మ్యాప్ మనం ఫిక్స్ చేసుకుంటే అది పట్టణాల పాస్బుక్లోనే మ్యాప్ కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమంటే మనకు భూ సరిహద్దులు అనేవి ఫిక్స్ అయితే, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫిక్స్ అవుతాయి కాబట్టి రైతుల మధ్య పరస్పర కొట్లాటలు కానీ ఇవన్నీ తగ్గుతాయి. ఇంతకుముందు మనం కంప్లైంట్స్ చూసేవాళ్ళం, మా భూమి మేము పడాలు పెట్టాము, పక్కన ఉన్న రైతు వచ్చి కబ్జా చేస్తున్నారు, మేము వదిలేసి హైదరాబాద్కు వెళ్ళాము, వచ్చేలోపు పక్క రైతులు మా భూమి ఆక్రమిస్తున్నారు, ఇటువంటి కంప్లైంట్స్ వచ్చేవి. మరి ఇవన్నీ కూడా ఒకసారి మనకు మ్యాప్ అనేది ఫిక్స్ చేసుకుంటే ఇటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. దీంతో పాటు మనకు సాల పరిణామం కూడా పరిష్కారం చేయడానికి ఒక అవకాశం కల్పించడం జరిగింది. 2014 ముందు జూన్ 2, 2014 రాష్ట్రం ఏర్పాటు అవ్వక ముందు ఏవైతే మనకు సాల పరిణామాలు జరుగుతున్నాయో అవి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆర్టీఓ లెవెల్లో పరిష్కారం అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటు ఎక్కడైనా ప్రభుత్వ భూమిలో కానీ, నిషేధిత భూమిలో కానీ, ఎండోమెంట్స్ కానీ, వక్ఫ్ భూమిలో కానీ ఏవైనా నిషేధిత ట్రాన్సాక్షన్స్ జరిగితే అవి మళ్ళీ కూడా